శ్రీ వైష్ణవంలో వడగలై తేంగలై అనే రెండు ఉపశాఖలు ఉన్నాయి. ఈ రెండు ఉపశాఖల నియమాలు నిబంధనలు వేరువేరుగా ఉంటాయి. అయితే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుదుటిన దిద్దే తిలకం వై ఆకృతిలో రెండు నిలువుగా రెండు తెల్లని గీతల మధ్యలో ఎరుపు గీత ఉంటుంది. ఇది వడగలై యొక్క సంప్రదాయం. వడగలై సంప్రదాయంలోనే ఎందుకు నామాలు ఉన్నాయి అనే దానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. తిరుమలలో ఉత్సవాలు పూజా విధానాలు ఎక్కువగా వేదాంత దేశికుల సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. 14వ శతాబ్దంలో వేదాంత దేశికుడు తిరుమలలో ఎక్కువ కాలం నివసించి పూజా విధానాలను నిర్ణయించారు, ఆగమ శాస్త్రాలను రూపొందించారు. వేదాంత దేశికులు నిర్దేశించిన విధంగానే నేటికి కూడా పూజా విధానాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన కిందకు వచ్చిన తరువాత కూడా పూజా విధానాలు పంచారాత్ర ఆగమనం ఆధారంగానే జరుగుతూ వస్తున్నాయి. పంచారాత్ర ఆగమనం వడగలై సంప్రదాయంలో భాగం. దీంతో పాటుగా ఆలయ నిర్వహణ వడగలై కుటుంబాల చేతిలో ఎక్కువగా ఉండడం వలన ఆ పద్ధతిలోనే స్థిరపడ్డాయి. అంతేకాకుండా ఆలయ అర్చకులు మిరాసీదారులు వడగలై సంప్రదాయానికి చెందిన వారు కావడంతో తిరునామం కూడా వడగలై సంప్రదాయంలోనే కొనసాగిస్తున్నారు.